2 తెలుగు రాష్ట్రాల్లో సర్వేస్ అయితే మీ ఫలితాలు చాలా బాగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇంచుమించుగా అంతే అక్యురేట్‌గా వచ్చాయి. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్‌లో కూడా ఒక పెద్ద ఏదన్నా ఉంది న్యూసు అనంటే ఈవీఎం ట్యాంపరింగ్ అనే ఇష్యూ చాలా పెద్దగా గమనిస్తా ఉన్నాం. నిజంగానే ఈవీఎంని ట్యాంపరింగ్ చేయొచ్చా? చేస్తే ఎలా చేయొచ్చు? మీరు కేకే సర్వే సంస్థ నుండి ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా కూడా అంత అక్యురేట్ ఎలా సాధ్యమైంది? 160కి 161 చెప్పింది కరెక్ట్‌గానే వచ్చింది. ఎలా సాధ్యమైంది? ఈవీఎంని ట్యాంపరింగ్ చేయవచ్చా? రెండోది నిజంగానే అంత అక్యురేట్‌గా కిరణ్ గారు ఎలా ఇచ్చారు ఈ సర్వే అంటే మీరేం చెప్తారు? అంటే మీ దాంట్లో 2, 3 క్వశ్చన్‌లండి. దాని ముందు సారీ సార్ మామూలు 2, 3 సార్లు మీరు కాల్ చేసినప్పుడు నేను రాలేకపోయాను. థ్యాంక్ యూ. సిగ్నేచర్ స్టూడియోస్‌కి. ఎందుకంటే నేను ఒక ప్లేస్‌లో ఉండి అందరి దగ్గర అక్కడ రమ్మన్నాను. ఎస్. బట్ పర్టికులర్గా పర్సనల్‌గా మీ దగ్గరికి ఈరోజు వద్దామని ప్లాన్ చేసుకున్నాను. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ అండి. యాక్యురేట్‌గా చెప్పడానికి మేజర్ రీజన్ అంటే ఏంటంటే మీరు నెంబర్ చూస్తున్నారు ఓవరాల్‌గా. లాస్ట్ టైం అయినా ట్రోల్ చేసిన వాళ్ళు చేశారు. ఇప్పుడు కూడా ట్రోల్ చేయొచ్చు. అలాగే అభిమానించే వాళ్ళు అభిమానిస్తున్నారు. బట్ లాస్ట్ టైంకి ఈసారి ఏంటంటే మేబీ అందరూ తెలుగు వాళ్ళకి రీచ్ అయిపోయింది. ఎక్కడ ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా. లాస్ట్ టైం ఓన్లీ పొలిటికల్గా ఫాలో అయ్యే వాళ్ళు సెక్షన్ ఒక 10-15% వరకు రీచ్ అయింది. సో కాబట్టి ఆ టెన్షన్ ఒకటి రాయింది. ఎవరైనా చెప్పొచ్చు కదా, నెంబర్స్ ఎవరైనా చెప్పొచ్చు కానీ బట్ ఇండివిజువల్గా సింగిల్ నెంబర్ చెప్దాము ఈసారని ఇంకొంచెం ఫర్దర్ స్టెప్స్ తీసుకెళ్ళాం. దాన్ని స్ట్రెచ్ చేసాం. ఏంటంటే మేము తీసుకున్న డిసిషన్కి ప్రధానమైన కారణం అరుగు మీద కూర్చున్న పెద్ద ఆయన కూడా జగన్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి 100 వచ్చేస్తాయండి, అయితే 50 వచ్చేస్తాయండి, 110 వచ్చేస్తాయని ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబం గెస్ట్ చేసి ఉంటుంది. ప్రతి కుటుంబంలో గెస్ట్ చేయనటువంటి పెద్దవాళ్ళు ఎవరు ఉండరు. ఇంత వస్తే ఈయన గెలుస్తారు అనుకుంటున్నాను, ఒక మనసులో కోరిక ఉంటుంది. కానీ మన గెస్ కదండి, కోరిక మనం అనుకోకూడదు కదా, రిజల్ట్ వేరీగా ఉంటుంది. కానీ ఒక సర్వే కంపెనీ నుంచి వచ్చిన మనం చెప్పే నెంబరు సింగిల్గా ఉండాలి. మేము ఆలోచించి పడింది ఏంటంటే ఇంకా ఫ్యూచర్ ఏ సర్వే కంపెనీ అయినా సరే ఈ పరంపరను కొనసాగించాల్సిందే. అలా ఉండాలంటే సింగిల్ నెంబర్కి వెళ్దాం. మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం దానిని. సింగిల్ నెంబర్ చెప్దాం అనుకున్నప్పుడు సింగిల్ నెంబర్ అనుకున్నాం, కానీ దానికంటూ ఒక ఎమోషన్ ఉండదు. ఇప్పుడు మీకు ఎలా చెప్పారు ఇంత పెద్ద నెంబరు ధైర్యంగా లేదా అన్నారు, కానీ ఒక్కొక్క నియోజకవర్గం మీకు క్రోడీకరించి ఫైనల్ నెంబర్ వచ్చింది. ఓకే, 144 కంటెస్ట్ చేసిన దగ్గర 133 గెలుస్తుంది టీడీపీ, అంతే. 133 ఒక్కొక్కటి క్రోడీకరించుకుంది, 133 వచ్చింది. 63 అయినా అలాగే చెప్పుండేవాళ్ళు, 133 అయినా అలాగే చెప్పాము. బట్ ఆబ్వియస్లీ మేము కూడా ఒక మనుషులే కాబట్టి మాకు ఒక భయం లేకపోతే కంగారు ఉంటుంది కొంచెం. బట్ ఓవరాల్ దాని మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మీరు ఇంత స్టూడియో పెట్టారు, వర్కౌట్ అవుతుందా కాదా అనేది మీకు ఇనిషియల్ కంగారు టెన్షన్ ఉంటుంది. బట్ నేను మీకున్న ఎక్స్పీరియన్స్ మీద మీకు కాన్ఫిడెంట్గా వెళ్తారు. ఓకే, నాకు మంచి యాంకర్స్ రారు, అంజలి గారు ఇలాంటి వాళ్ళు ఉంటే నేను ఇంకా ముందుకు తీసుకెళ్తాను బలంగా అని మీకు నమ్మకం ఉంటుంది. సో అలాగే మా ప్రాసెస్లో మాకున్న నమ్మకం ఏంటంటే, సో ఇండివిజువల్ ఒక్కొక్క నియోజకవర్గం చూసుకుంటూ వస్తున్నాం కదా, మేబీ 1-2 మిస్ అవ్వచ్చేమో, ఒక 4 మిస్ అవ్వచ్చేమో, ప్లస్ అవ్వచ్చు, ఒకటి మిస్ అయితే అన్ని మిస్ అవుతాయి. దాంట్లో ఇంకా కత్తి మీద సామె ఏంటంటే 4 పార్టీలకు చెప్పాలి. ఏదో 2 పార్టీలు ఉన్నాయి ఇది కాదు. టీడీపీకి చెప్పాలి, వైసీపీకి చెప్పాలి, జనసేనకి చెప్పాలి, బీజేపీకి చెప్పాలి, అన్నిటికీ సింగిల్ నెంబర్ చెప్పాలి. ఇంకోటి ఏంటంటే నవ్వారు నెవర్ అనుకుంటా అండి. ఎందుకంటే 4 ఒక చాలా సంక్లిష్టమైన నెంబర్లు ఇది. దీంట్లో 151 వచ్చినటువంటి ఒక పార్టీ 14 లోపల వస్తుంది అన్న ఒక నెంబర్ చెప్పడం, లేకపోతే ఇంకా ఇంత లాంగ్ జర్నీ, ఇంత పెద్ద ఆయన అయిపోతున్నారు, ఇంక మళ్ళీ టీడీపీ పుంజుకోదు, కష్టం అనుకున్న దానికి పోటీ చేసిన దగ్గర 95% పైన గెలుస్తుందని చెప్పడం. అలాగే ఒక 2 దశాబ్దాలుగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ప్రజారాజ్యం నుంచి వెయిట్ చేస్తూ గెలుస్తారు అని, లేకపోతే పవన్ కళ్యాణ్కి ఇండివిజువల్గా దాని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు గెలుస్తారా లేదా, పోయినసారి 2 దగ్గరలో పోటీ చేసి ఓడిపోయినప్పుడు వాళ్ళకి వైనాట్ 21 అన్న మనం ఇచ్చిన హై వాళ్ళకి ఇచ్చిన నెంబరు. అలాగే బీజేపీ ఏపీలో లేదు, బీజేపీ ఎవరు వేస్తారు, కమలం గుర్తు ఓటేస్తారు అనేది వాళ్ళకు కూడా ఇన్ని సీట్స్ వస్తున్నాయి, 10లో 7 దాకా గెలవగలుగుతున్నారని చెప్పింది. రిజల్ట్ 8 వచ్చింది. ఇంకోటి అన్నిటికంటే ప్రధానం ఏంటంటే ఎక్కువ హై ఇచ్చింది జనాలకి. హై అంటే అటెన్షన్ డ్రా చేసింది. అసలు 151 గెలిచినటువంటిది ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోబోతుంది. అంటే 18 సీట్ల లోపల కన్ఫైన్ అవ్వబోతుంది. అది ఇవన్నీ అసలు ఎవరికి, ఇంక్లూడింగ్ టీడీపీ వాళ్ళకైనా జనసేన వాళ్ళకైనా నెంబర్స్ నచ్చచ్చు, వైసీపీ వాళ్ళకి ఆబ్వియస్గా నచ్చదు ఎవరికైనా కానీ. బట్ ఎక్కడ జీర్ణించుకోలేనటువంటి నెంబర్స్ అనమాట, అంటే సహజంగా మామూలుగా అయితే. సో మేము మనుషులే కాబట్టి మాకు అది ఉన్నింది వేదవచ్చు ఇంకో నెంబర్ జాగ్రత్తగా. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయడం తప్పితే ఇంకో మేము చేసేది ఏం లేదు. ఒక నియోజకవర్గం తీయాలనుకుంటున్నప్పుడు ఇది టైట్ ఫైట్లోంచి వెళ్ళిపోతుంది, ఇది గెలుస్తుంది అన్నప్పుడు ఇంకోసారి డబుల్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే మాకు 30 లోపల వచ్చిందో మేము 30 లోపల నుంచి ప్రతి నియోజకవర్గం తీసేదానికి చాలా గంటలు పెట్టి తీసుకున్నాం. అంటే మళ్ళీ ఇంకో రీవర్క్ ఇండివిజువల్గా అయితే వర్క్ చేశారు ఖచ్చితంగా. మేము ఆబ్వియస్గా ఇది సర్వేలో మా ఇంటెన్షను
దీని ద్వారా మంచి పనులు చేయాలి, ఏదైనా ఎమ్మెల్యే చేత మంచి పనులు చేయించాలి, కానీ నంబర్స్ ఏదైతే చెప్తున్నామో అది ప్రజలను ఉద్ధరించడానికి అయితే కాదండి 100%. నంబర్స్ చెప్పేది ఏంటి, మేము ఎమ్మెల్యే గారికి వైసీపీ ఎమ్మెల్యేని కాంటాక్ట్ అయ్యి ఆయన సర్వే చేసి, లేదా టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, దాంతో పాటుగా చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా చేసే నెంబరే కానీ ఓవరాల్గా ఇది యూట్యూబ్ కోసము, రీచ్ కోసము, ఆబ్వియస్గా బ్రాండ్ రావాలని ఎవరైనా కోరుకుంటారు. బట్ బ్రాండ్ కాదు ప్రధానం, ముందు నెంబరు చాలా యాక్యురేట్గా రావాలి. సో దానికోసం వర్క్ చేసిందే కానీ జస్ట్ జనరల్గా క్యాజువల్గా చెప్పిన నెంబర్స్ చాలామంది చెప్పేచ్చు కుల సమీకరణాలను బట్టో, లేకపోతే వాళ్ళ ఉన్న కోరికను బట్టి చెప్పొచ్చు. అది ఇది ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం ఏంటంటే కొంచెం యాక్యురేట్గా చెప్దాం, సింగిల్ నెంబర్ చెప్దాం అని అనుకున్నాం. కాబట్టి అందరికీ ఉన్న క్యూరియాసిటీ ఏంటంటే అండి, అంత యాక్యురేట్గా చేయడానికి మీ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి, లేకపోతే ఆ సమీకరణాలు కావచ్చు, లేకపోతే ఆ పారామీటర్స్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు అంత యాక్యురేట్గా చెప్పడానికి? సార్, ప్రతి ఒక్క సర్వే కంపెనీకి లేదా ఎనీ అనలిస్ట్కి ఒక స్ట్రాటజిస్ట్కి, ఎందుకంటే మనం ప్రతి ఎమ్మెల్యే ఇండివిజువల్ కలిసినప్పుడు వాళ్ళకి స్ట్రాటజీ కూడా ఇస్తాం. మీరు ఏ విధంగా నడుచుకుంటే బాగుంటుంది, ఇక్కడిక్కడ వ్యతిరేకత ఉంది, ఈ కరెక్ట్ చేసుకోవాలి. రేపు పొద్దున ఎనీ పార్టీ రిక్వెస్ట్ చేస్తే పార్టీకి కూడా ఇస్తాం. ఆబ్వియస్లీ మాకు కూడా ఒక స్ట్రాటజికల్గా ఉంటుంది. అది ఓపెన్ అప్ చేసే లెవెల్ ఒకటి ఉంటుంది, ఓపెన్ అప్ చేయనటువంటి అల్గరిథమ్స్ ఉంటాయి ఒకటి. సో ఓపెన్ అప్ చేయదగ్గ అల్గరిథం ఏంటంటే, ఒకటి మేము తక్కువ శాంపుల్సే తీసుకుంటాం, చాలా తక్కువ శాంపుల్స్ ఇండివిజువల్ కేకే సర్వీస్ నుంచి. రెండు, అవుట్ సోర్సింగ్ కూడా ఇస్తాం కంప్లీట్లీ. అంటే ఒక నియోజకవర్గం కంప్లీట్గా మాకు ఇన్ని శాంపుల్స్ కావాలి అనేది అవుట్ సోర్సింగ్ ఇస్తాం. మూడు, ఆబ్వియస్గా మాకు ఒక స్లీపర్ సెల్స్ నెట్వర్క్ ఉంటుంది. స్లీపర్ సెల్స్ అంటే అది ఎన్నడానికి క్రిటికల్గా ఉంటుంది. నథింగ్ బట్ అదే మండలంలో నివసిస్తున్నటువంటి 20 సంవత్సరాలుగా ఏ పార్టీతో అసోసియేట్గా ఎమోషనల్ కానటువంటి వ్యక్తి అతను ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, అది విలేజ్ వారీగా ఇస్తున్న ఇన్ఫర్మేషన్. 4, డేటా సైన్స్ అని మనకు ఎమోషన్స్ని, అంటే ఇప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు, ఉద్యోగం అది రావట్లేదని ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు ఆ నియోజకవర్గంలో, లేదా ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు, లేకపోతే లేడీస్ నిజంగా పెన్షన్ తీసుకునే వాళ్ళు, పెన్షన్ మీద ఆధారితంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు. పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు, కానీ అమ్మ నువ్వు పెన్షన్ ఇస్తున్నావయ్యా, నీ మీద నేను బతుకుతానయ్యా అనే కాదు. 90% మంది పెన్షన్ ఇస్తే తీసుకుంటారు, కానీ ఆబ్వియస్గా పెన్షన్ మీద డిపెండ్ అయ్యే కుటుంబాలు కాదు. సో దీన్ని అంతా అప్లై చేసి ఆ డేటా సైన్స్ అనే పదం వాడుతున్నాం. ఏంటంటే మొత్తం ఎమోషనల్ క్రోడీకరించి నెంబర్స్గా కన్వర్ట్ చేసుకుని ఒక నియోజకవర్గ పరిస్థితులు వేసుకుంటాం. సో ఈ విధంగా 4 లేయర్స్ చేసుకుంటున్నాం కాబట్టి మోర్ యాక్యురేట్గా రావడానికి ఆస్కారం ఉంది అనుకుంటున్నాం.